హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఉదయాన్నే అయితే లేచేసి వేడి వాటర్ అయితే పెట్టేసానండి. వేడి వాటర్లో నేను ఇది ఈ పొడేమో జీలకర్ర, వాము, మెంతులు 3 కలిపి వేయించి మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. ఈ పొడి అయితే చిన్న స్పూన్ అయితే అండి, అదైతే ఒక స్పూన్ అయితే సగం వేసా, స్పూన్నర అయితే వేసానండి. ఇంక గోరువెచ్చని నీళ్ళు అయితే కాచిన తర్వాత ఆ పొడిలో వేసుకొని అయితే నేనైతే తాగేస్తానండి. అలాగనే తాగలేకపోతే కొంచెం బెల్లం వేసుకొని అయితే తాగేస్తాను. ఒక్కోసారి బ్లాక్ కాఫీ, ఒక్కోసారి ఏమో ఈ పొడి వేసుకొని అయితే తాగేస్తానండి. తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్, లంచ్ బాక్సులు అవి అయితే కట్టాలి కదండి. ఈరోజైతే టిఫిన్ వరకు అయితే చేసేసానండి. లంచ్ బాక్సులు ఏమైతే మీకైతే ఏం చూపించలేదు. ఈరోజు అయితే దోశలు అయితే వేస్తున్నాను. దోశల్లోకి నైట్ నూరిన పల్లీలు, టమోటా, పచ్చిమిర్చి, టమాటా పచ్చడి అయితే ఉందండి. అదే ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు. ఇక్కడైతే దోశలు అయితే వేస్తూ ఉన్నాను. పిల్లలకైతే గ్యాస్ మీద అయితే వాటర్ అయితే పెట్టేశానండి. స్నానానికి అయితే బయట కట్టెల పొయ్యి అయితే వెలిగిస్తాను. ఆ పొయ్యి నైట్ అయితే లైన్ వాటర్ అయితే వచ్చాయండి. ఆ లైన్ వాటర్ అయితే పొయ్యిలో పడిపోయి మొత్తం అంతా తడిచిపోయింది. ఇంకా అయితే ఆరిపోలేదని చెప్పేసి గ్యాస్ మీద అయితే వాటర్ అయితే పెట్టేసాను. ఒక పక్క వాటర్ కాగుతూ ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరైతే స్నానాలు అయితే చేస్తున్నారండి. మా పాప అయితే రెడీ అయిపోయింది. ఇంక మా బాబు వరకు అయితే ఉండిపోయారు. ఇంక మా పాపకి వేస్తే తినేస్తుంది. ఇక్కడ దోశలు కూడా అయితే వేసేసాను. లంచ్ బాక్స్లో కూడా దోశలే వేసేసానండి. రోజు రైస్ ఏం తినలేకపోతున్నాం అని చెప్పాను అనేసరికి నేనైతే ఇంక దోశలు చెరుకు 3 అయితే వేసేసానండి బాక్సుల్లోకి అయితే. పల్లీల చట్నీ అయితే పెట్టేశాను. తినేస్తారండి. టిఫినే ఉండాలి అననే కాదు, రైస్ ఉంటే రైస్ అయితే తినేస్తారు. ఉదయం టిఫిన్ ఉంటే టిఫిన్ అయితే తినేసి వెళ్ళిపోతారండి వాళ్ళైతే. ఇంకా ఇదిగోండి పల్లీల పచ్చడి అయితే కొంచెం ఎక్కువగానే నూరానని చెప్పాను కదా. పల్లీల పచ్చడి ఉదయానికి కూడా అయితే బాగుందండి. ఇంకా వాళ్ళైతే లంచ్ బాక్స్కి అన్నీ కూడా అయితే పెట్టేశాను. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇక్కడైతే మా వారైతే బస్సు దగ్గరికి అయితే విడిచిపెట్టి అయితే వస్తారు. ఇంకా పని అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడేమో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్క బట్టలు అవన్నీ కూడా అయితే మడత పెట్టేసి అక్కడైతే సర్దేశానండి. నైట్ అయితే నేను బట్టలు అవన్నీ కూడా అయితే ఏం మడత పెట్టలేదు. అవి కూడా అయితే మడత పెట్టేశాను. ఇక్కడ ఏదో పని చేస్తున్నానని చెప్పేశాను కదా, వాళ్ళు కూడా అయితే పని చేస్తున్నారండి. ఇక్కడైతే మట్టి ఏమో పైకి వాళ్ళిద్దరేమో తీసుకెళ్ళి మేడపైన అయితే వేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి టీ పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ ఈ పొడి అయితే అయిపోయిందండి. శొంఠి, మిరియాలు, అలాగనే యాలకులు వేసేసి ఈ పొడి మిక్సీ పట్టేసుకొని టీలో అయితే వేస్తానండి. చాలా బాగుంటుంది ఈ పొడి అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. శొంఠి, మిరియాలు, యాలకులు వేసేసి 3 కలిపి మిక్సీ పట్టుకొని రోజు తాగే వాళ్ళకైతే బాగుంటుందండి. నేనైతే ఈ మధ్య రోజు టీ పెడుతూనే ఉన్నా. పని చేస్తున్నారు కదండి, వాళ్ళ కోసం అయితే. ఇక్కడ వచ్చేసి అయితే నైటు ఎక్కువగా క్యారెట్ అవి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఉన్నాయండి క్యారెట్లు అయితే. క్యారెట్తో హల్వా అయితే చేస్తున్నాను. ఇంట్లో చేసుకునే నెయ్యి అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసేసానండి. ఇక్కడ నేనేం చేశానంటే తురుము అయితే పట్టేసుకున్నాను. తురుము ఏంటంటే సన్నగా ఉంటుంది కదండి, అటు పట్టకుండా నేను కొంచెం లావుగా తురుము పట్టేసుకునే దాంట్లో అయితే పట్టాను. మీరైతే అలా చేయమాకండి. ఇక్కడ లావుగా అయితే పట్టేసుకున్నాను. తురుము అయితే సన్నగా ఉండేకెళ్ళి అయితే తురుము పట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నెయ్యి అదంతా వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోనండి. ఆ ఫ్లేవర్ అనేది హల్వాకి బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది. నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తాను. ఇదంతా కూడా ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కలిపేసుకుంటూ మధ్య మధ్యలో అయితే వేపుకుంటూ ఉండాలి. బాగా ఒక 15 నిమిషాలు వేగిన తర్వాత పాలు కూడా అయితే వేసుకొని కొంచెం ఎక్కువగా వేసుకోనండి. పాలు వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ. ఇక్కడైతే పాలు కూడా తక్కువైపోయినాయండి హల్వాలో అయితే, క్యారెట్ హల్వాకి. ఇక్కడ పాలు తక్కువైపోయినాయి. అలాగనే తురుము పట్టుకునేది కూడా కొంచెం లావుగా అయితే పట్టేసుకున్నాను. అయినా కానీ అదంతా కూడా సేల్ అయిపోయిందిలేండి, తినేసాము. ఎక్కడ స్వీట్ అయితే నేను మా బాబు అయితే ఎక్కువ తినేస్తాము. మా వారు మా పాప అయితే తినరు. పాలు అదంతా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇదంతా కూడా. క్యారెట్ హల్వా మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత
పావు స్పూన్ల కంటే ఇంకా తక్కువగా అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసానండి. ఉప్పు అయితే వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇక్కడ స్వీట్‌కి సరిపడా చక్కెర అయితే వేసేసుకోండి. నేను చక్కెర కొంచెం బెల్లం కూడా అయితే వేసేసాను. తర్వాత వేసానండి. ఈ స్వీట్ సరిపోకపోతే వేయొచ్చులని చెప్పేసి. అలాగనే కూడా ఇదంతా కూడా చక్కెర అదంతా వేసి కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇది కూడా అయితే. తర్వాత ఇక్కడ స్వీట్ అదంతా కూడా అయితే చూశాను. మరలా అయితే బెల్లం సరిపోలేదని చెప్పి బెల్లం కూడా అయితే వేయాలి. ఇదిగోండి ఇక్కడైతే యాలకులు అవి కూడా అయితే వేసాను దంచి. యాలకుల పొడి అయితే ఎక్కువైతే చేసుకోనండి. వాటికి ఉన్న సువాసన పోతుందని చెప్పేసి అప్పటికప్పుడు అయితే దంచేసుకుంటాను. ఇక్కడ బెల్లం అయితే వేసానండి కొంచెం. బెల్లము చక్కెర 2 కలిపి అయితే క్యారెట్ హల్వా అయితే చేసేసాను. క్యారెట్ హల్వా కూడా అయితే బాగా వచ్చిందండి. ఆ చెక్క ఫ్లేవర్ అయితే ఆ క్యారెట్కి అంతా ఫ్లేవర్ పట్టుకొని చాలా టేస్ట్గా అయితే బాగుంది. ఇదిగోండి ఎక్కడ కూడా పాలు పంచదార బెల్లం వేసాం కదా అంతా కూడా ఇనికిపోయేంత వరకు అయితే బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. క్యారెట్ హల్వా కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా అయితే స్కూల్ నుంచి అయితే వస్తారని చెప్పేసి ఇంకా గొంతు పొంగనాలు అయితే వేస్తున్నాను. గొంతు పొంగనాల్లోకి క్యారెట్ తురుము, అలాగనే కొంచెం పసుపు, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కూడా అయితే వేసానండి. ఆ తర్వాత ఇక్కడ జీలకర్ర కూడా కొంచెము క్రష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది గొంతు పొంగనాలకి అయితే పట్టుకొని బాగుంటుందండి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి కలుపుకోవాలి. గొంతు పొంగనాలు ఇక్కడ పనిచేస్తున్నారు కదండి, వాళ్ళకు కూడా ఇవ్వడానికి కొంచెం ఎక్కువగానే పిండి వేసాను. ఇదిగోండి ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని ఒక ఆయిల్ వేస్తున్నానండి స్పూన్తో కొంచెం ఆ గొంతు పొంగనాల్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా నేనైతే ఎప్పుడు చేసినట్టునే చేస్తాను. ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకొని కొంచెం వేసుకోవాలండి. మరీ నిండుగా అయితే వేసుకుంటే గొంతు పొంగనాలు అనేది లోపల బబులుగా అయితే రావు. ఇలా కొంచెం ఎత్తుగా ఉండేటట్టుగానే వేసుకోవాలండి. మరీ నిండుగా అయితే వేసుకోకూడదు. అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి గొంతు పొంగనాలు అనేది లోపల వరకు అయితే. వాళ్ళకు కూడా పనిచేసే వాళ్ళకి కూడా ఇవ్వటానికి అయితే కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి గొంతు పొంగనాలు. గొంతు పొంగనాలు పిండి వేసిన తర్వాత కంపల్సరీగా మూత అయితే పెట్టేసుకుంటే లోపల వరకు అయితే ఉడికిపోతాయి. ఇక్కడైతే మొత్తం ఉడికిపోయిన తర్వాత మరలా అయితే తిప్పుకోవాలి. ఒక సైడ్న కాలిపోయాయి కదా రెండో సైడ్ని కూడా కాల్చుకుంటే బాగుంటాయండి గొంతు పొంగనాలు అయితే. మేము గొంతు పొంగనాలు అయితే చదువుకునేటప్పుడు అయితే 10కి 8, ఒక్కోసారి 9 అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10కి 6 అలా ఇస్తున్నారు. రోజులు మారే కొంది, సంవత్సరాలు మారే కొంది రేట్లు పెరిగిపోతున్నాయి, సైజులు కూడా తగ్గిపోతున్నాయి. ఇక్కడైతే గొంతు పొంగనాలు వేసేసిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చేస్తున్నానండి. ఉప్పు అదంతా సరిపోయినాయా లేవా అని చెప్పేసి. ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు కొంచెం టేస్ట్ చేయాలి మనం కూడా. దాంట్లో ఏం తగ్గినాయా సరిపోయాయా సరిపోలేదని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక్కడైతే సాల్ట్ అయితే సరిపోలేదండి. మరలా అయితే నేను సాల్ట్ అయితే వేసేసి మరలా గొంతు పొంగనాలు అయితే వేసేసాను. దాన్ని నిండుగా అయితే వేసానండి. ఇప్పుడు గొంతు పొంగనాలు తీసి వేసినాను కదా దాన్ని నిండుగా అయితే వేసి వాళ్ళకైతే ఇస్తే వాళ్ళు తినేస్తారండి. పని చేసేటప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా, మనమే వాళ్ళకి చేసి ఇచ్చామనుకో బాగుంటుంది. కొంచెం పని కూడా అయితే చేయడానికి కూడా యాక్టివ్గా కూడా అయితే ఉంటారండి, నీరసంగా ఉండకుండా అయితే. గుంట పొంగనాలు అయితే వేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. పిల్లలైతే తినేసారండి. నేను కూడా అయితే తినేసాను. వాళ్ళైతే ఇక్కడ ఇసుకలో అయితే ఆట ఆడుకుంటున్నారు. మేము చిన్నప్పుడైతే మా తమ్ముడు నేను ముగ్గురం కలిసి అయితే ఇసుకతో అయితే ఆట ఆడుకున్నాము. ఇసుక గూళ్ళని అలాగనే వంతెనలని ఇలాగైతే ఆడుకుంటూ ఉండేవాళ్ళం అండి. పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళతో పాటు నేను కూడా అయితే కూర్చొని ఈ విధంగా అయితే బిజ్జి కట్టానమ్మా, నువ్వు అటువైపు తీయి నేను ఇటువైపు తీయి అనుకుంటా అయితే మా బాబాయ్ అయితే చెప్తూ ఉన్నాడు. అలాగనే పిల్లలతో కొంచెం ఎంత పని చేసుకున్నా కానీ వాళ్ళతో ఒక గంట అయినా పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయాలండి. గంట కాకపోయినా ఒక అరగంట అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు స్కూల్లో జరిగిన విషయాలు అనేది వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకునే విషయాలు అవన్నీ కూడా మనతో షేర్ చేసుకునేటట్లయితే మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడే మనతో అన్నీ కూడా అయితే షేర్ చేసుకుంటారండి. ఏది ఒక్కడు కూడా దాచుకోకుండా. ఇక్కడైతే ఇంకా వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. ఇక పొయ్యి కూడా అయితే వెలిగించానండి, ఆరిపోయింది కూడా.
ఆరిపోయింది తడి కూడా. పొయ్యి వెలిగించిన తర్వాత స్నానాలకైతే పెట్టేశాను. నీళ్ళైతే ఇంకా ఆడుకుంటూనే ఉన్నారండి. ఇంక ఈలోపు అయితే ఇద్దరు కూడా అయితే ఆడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర అయితే నేను కూర్చొని ఉండిపోయాను. పుట్టినరోజు ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి. ఇంక ఇక్కడైతే వాళ్ళతో ఒక 30 గంట అయితే వాళ్ళతోనే ఉండిపోయానండి. అలాగైతే ఇక్కడ మా వాడైతే నేను కేక్ చేస్తున్నానమ్మా వీడియో తీయని చెప్పేసి అంటున్నారు. ఇదేం కేక్ అంటే ఒక గ్లాస్ కేక్ అమ్మా అనుకుంటే అయితే వాడు కేకులు చేస్తూ ఉన్నాడు. అలా అయితే ఇంకా చేయరా అని వీడియో తీస్తున్నానని అయితే చెప్తే ఇంకా ఈ విధంగా అయితే వాడు ఇసుకతో అయితే ఆట ఆడుకుంటూ ఉన్నాడండి. వాళ్ళతో కూడా అలాగా ఉండిపోయి అలా గడిపేస్తే ఎంత పని చేసినా కానీ మనం చేసినట్టయితే ఉండదు కదా. ఇక్కడ మా టామీ కూడా అయితే ఉందండి. మా టామీ అయితే మధ్యలో వచ్చి దూరిపోయింది. పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాలి కదండి. ఇంకైతే నేను ఇంట్లో పని అంతా కూడా అయితే చేసేసుకొని పిల్లలను కూడా అయితే రెడీ చేశానండి. వాళ్ళని రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా అయితే రెడీ అయిపోయాను. ఇదండి ఇంకా ఇవాళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.